हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जय गुरुदेव दत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది. వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ప్రారంభములగాయితూ మీనరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి ప్రారంభములగాయితూ 3వ స్థానమందు రవి శుక్రులు, 4వ స్థానమందు రాహుబుధులు, 10వ స్థానమందు కేతువు, 11వ స్థానమందు గురుశనులు, 12వ స్థానమందు కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలని కూడా నిర్దేశిస్తున్నాయని చెప్పాలి. అయితే లాభమందు శని వచ్చారు, ఏదో మంచి జరుగుతుంది, జనవరి 24న వచ్చారు, స్టార్ట్ అయింది అని అందరూ కూడా అనుకున్నదే. ఒక రకంగా ఆయన సువర్ణమూర్తిగా, ఆయన లాభమందు సువర్ణమూర్తిగా అనుక్షణము కూడా ఆయన యోగిస్తూనే ఉన్నారు. దానికి తోడు గురుడితో కూడా కలిసి ఉన్నారు. అయితే ఈ ప్రపంచాన్ని పట్టి అంతా కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా రక్కసి వల్ల మీ అభివృద్ధి మిమ్మల్ని ఒక రకంగా ఏ విధంగా ఎవరిని ఏ విధంగా పాడు చేసిందో ఎలా ఉన్నా మీ అభివృద్ధిని మాత్రం ఈ కరోనా మింగేసిందని చెప్పాలి. మంచి సమయాన్ని జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా, జనవరి 24 అంటే ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీ అభివృద్ధిని మింగేసింది. మార్చి నెలలో ఏదో ఫిబ్రవరిలో ఒక ఊపు అందుకుంది, మొదలవుతుంది అనుకునే లోపల ఈ కరోనా రావడం, ఈ 4 నెలలు కూడా మిమ్మల్ని అభివృద్ధిలోకి వెళ్ళనివ్వకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. అయితే 15వ తారీఖు నుంచి 3వ స్థానంలో యోగిస్తున్నటువంటి రవి కూడా 4వ స్థానంలోకి 15వ తారీఖు మార్పు. దానికి తోడు 18వ తారీఖు నుంచి వ్యయమందు ఉన్నటువంటి కుజుడు జన్మ సంచారం, దానికి తోడు లాభమందు ఉన్నటువంటి గురుడు కాస్త మళ్ళీ వక్రగతిలో
10వ స్థానంలో రాజ్యస్థానానికి వెళ్ళిపోవడం ఆయన లోహమూర్తిగా. కొంత జూన్ నెలంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుందనే చెప్పాలి. సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఒక శని భగవానుడు ఒక్కరే మిమ్మల్ని యోగిస్తున్నారు సువర్ణమూర్తిగా. దానికి తోడు 4వ స్థానంలో ఇప్పుడు గ్రహణం పడుతోంది. 4 అంటే వాహనస్థానం, మాతృస్థానం, విద్యాస్థానం, ఇలా అనేక రకాలుగా జ్యోతిష భాగాన్ని కనుక మనం వేసుకుంటే చాలా వస్తాయి. ఆ భాగం మీద అభివృద్ధి లేకుండా గ్రహణం పడుతోంది 21వ తారీఖున. ఆ గ్రహణం మీకు ఒక రకంగా సామాన్యమైనటువంటి పరిస్థితే. ఉదయం పూటగా 10 గంటల నుండి 1 గంట వరకు పడుతోంది కాబట్టి ఆ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే దానివల్ల జరగబోయేటువంటి ఏవి కూడా మీ మీద పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త వహిస్తే వీటిలన్నీ కూడా దాటిపోతారు. జన్మమందు కుజుడు రావడం, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లైసెన్స్డ్ తుపాకీలు ఇలాంటివి ఏదైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుధాన్ని దూరంగా పెట్టుకోండి, కత్తులతో దూరంగా ఉండండి. ఎత్తైన ప్రదేశాలకు ఎక్కకండి. ఒకవేళ ఎక్కినా అక్కడి నుంచి కిందకు చూస్తే కళ్ళు తిరిగి కింద పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాహనం నడపొద్దు. ఒకవేళ ఆ వాహనంలో ప్రయాణం చేయవలసి వచ్చినా వెనకాల కూర్చోండి. డ్రైవర్ని మితంగా తోలమనండి. కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ నెల అంతా కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో సమస్య నుంచి మీరు బయటపడతారు. అది జటిలం అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు మీకు యోగిస్తున్నారు కాబట్టి ఎటువంటి సమస్యనైనా ఏదో రూపంలో ఏదో మూల మీద మీకు సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. జన్మమందు ఉన్నటువంటి కుజుడు ఆవేశం వచ్చేయడం, ఎదుటి వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడడం, ఇవన్నీ అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇవి జరగకుండా మీరు శాంతం వహిస్తే ఎందువలనంటే లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా అనుక్షణం కూడా మీకు యోగిస్తున్నారు. ఆ యోగాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే వాక్కుని కంట్రోల్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా పని చేసుకోవాలి. వృత్తిపరమైనటువంటి విధానాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోవాలి. 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. నూతన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వృత్తి తప్ప నూతన వృత్తి ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ చేయవద్దు. ఉన్నదాన్ని జాగ్రత్తగా నడిపించుకోండి. రాబోయేటువంటి రోజుల్లో అనేక మార్పులు మీకు చాలా శుభంగా జరగబోతాయి. ఆ సమయాన్ని బట్టి మనం ఆలోచించుకుని చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఈ ఒక జూన్ నెల మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి. ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాలైనా సరే 15వ తారీఖు లోపల తీసుకోండి. దానివల్ల ఆ పనులన్నీ కూడా ముందుకు పెడతాయి. ఏదైనా వాయిదా కావాలన్నా, గడువు కావాలన్నా, లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్నా 15వ తారీఖు లోపు మీకు అనుకూలమైనటువంటి దినాన్ని ఎంచుకుని మీరు సిట్టింగ్లో కూర్చుంటే మీకు అనుకూలంగా మారుతుంది. శనైశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంది. మీకు మానసిక ధైర్యం సంపూర్ణంగా వస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని విజయపథంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే గ్రహణ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకోవాలి. చతుర్థ కేంద్రము మంచి స్థానము కాదు, మీ తల్లిదండ్రులకి మంచిది కాదు, మీ వృత్తికి కూడా సామాన్యమైనటువంటి ఫలితము. కాబట్టి ఆ యొక్క గ్రహణం యొక్క కిరణాలు మీ మీద పడకుండా ఆ సమయంలో గ్రహణం పట్టగానే పట్టు స్నానం చేయడం, చక్కగా ఈశ్వరుడు మీకు అనుగ్రహించినటువంటి జపాన్ని మీ గురుదేవులు మీకు ఏమిచ్చి ఉన్నారో, లేదా ఆ సమయంలో శివశివ అనుకోవడం, రామరామ అనుకోవడం, లేదా మీకు ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి ఏదైనా మంత్రం తీసుకోవడం, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, లలితా సహస్రనామం పారాయణం చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు వజ్రశక్తిలా ఉపయోగపడతాయి. గ్రహణానంతరము కూడా స్నానం చేసి మరుసటి రోజునే శుభ్రంగా గోధుమలు, మినువులు, ఒక వెండి సర్పం, వెండి సూర్యబింబం, ఇవన్నీ కూడా మమ జన్మరాశి వశాత్తు చతుర్థస్థాన రాహుగ్రహ సంచారిత సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయోహ సకల గండదోష నివృత్త్యర్థం శుభ ఏకాదశ స్థాన ఫల సంప్రాప్త్యర్థం అని చెప్పి చక్కగా సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మలకి చక్కగా దానం ఇచ్చి ఆ తర్వాత నిత్య కార్యక్రమాల్లోకి మీరు వెళ్ళండి. మీరు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక శక్తి, వజ్రశక్తిలా మీకు దోహదపడుతుంది, మార్గదర్శి అవుతుంది. అభివృద్ధికి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా
జూన్ 15వ తారీఖు లోపల ప్రధానమైనటువంటి ఫలితాలు ఏదైనా ఉంటే, పనులు ఏదైనా ఉంటే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. రాబోయేటువంటి రోజుల్లో రాహు మార్పు చాలా బాగుంటుంది, గురుడు మార్పు ఇంకా బాగుంటుంది. ఇవన్నీ అనుకూలతలే ఉన్నాయి రాబోయే రోజుల్లో. వచ్చేటువంటి సెప్టెంబర్ నుంచి వచ్చేటువంటి 2 సంవత్సరాలు కూడా మీరు పట్టిందల్లా బంగారమే, డౌటే లేదు. రాహు యోగిస్తారు, గురుడు యోగిస్తారు, శనైశ్వరుడు యోగిస్తారు. మీ మాటకు తిరుగులేదు, అన్ని యోగాలు అనుభవించబోతున్నారు. జూన్ జూలైలు సామాన్యంగా ఉన్నప్పటికీ భయపడవలసినటువంటి పని లేదు. గ్రహణ సమయాన్ని మీరు కనుక ఉపయోగించుకోగలిగితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో, జగద్రక్షకుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో సర్వత్ర దిగ్విజయాన్ని మీరు సాధిస్తారు. పరమేశ్వరుడి దయతో విజయపథంలో మీరు దూసుకుపోతారు, ఏమాత్రం సందేహం లేదు. మీరు ఆ దిశగా ఉపయోగించుకుని ఆలోచించుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటూ, అంతేకాకుండా జన్మస్థానమందు ఉన్న కుజుడు 18వ తారీఖున ప్రవేశిస్తున్నారు. ఈ కుజుడు దోషం పోవాలి అంటే, జన్మమందు ఉన్నటువంటి కుజాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, లేదా ప్రతి మంగళవారమైనా వెళ్ళండి. స్వామివారి చుట్టూ ఒక 12 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారి మంగళవారం రోజున పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. మమ జన్మ స్థాన సంచారిత, మమ చంద్రలగ్నవశాత్తు జన్మస్థాన సంచారిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి కందిపప్పుని, ఎర్రగుడ్డని దానం ఇవ్వండి. దానివల్ల కుజుని వల్ల సంభవించేటువంటి దుష్ట శక్తులన్నీ కూడా అదుపులోకి వస్తాయి. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా రావు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యము కూడా కుజుని యొక్క అంగారక గ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. ఆయన భూమికి చాలా దగ్గరగా ఉంటారు. భూమి అంటేనే అంగారకుడు. పైన గ్రహం కూడా భూమి యొక్క స్థితికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని ఆయన యొక్క అంగారకుడు ఏ స్థానానికి వెళ్తే ఆ స్థానం వచ్చినటువంటి 2వ సెకండ్ నుంచి ఆయన ఫలితం ఇచ్చేస్తారు. ఎందుకంటే అన్ని గ్రహాల కంటే బాగా దగ్గరగా ఉండే గ్రహం అంగారక గ్రహం. అందువల్ల అంగారకుడు వచ్చిన తర్వాత ఏదో చేద్దాం అలా కాకుండా వచ్చినప్పటి నుంచి కూడా, ఇప్పుడు పాపస్థానంలో ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి 18వ తారీఖు నుంచి ఎప్పుడైనా సరే మంగళవారం నుంచి మొదలుపెట్టండి, మీకు మంచి ఫలితాలు ఇస్తారు. ఇంట్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని చదువుకొని దానివల్ల రుణ విమోచన జరుగుతుంది. మంచి మంచి యోగాలు కలుగుతాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు తప్పుకోగలుగుతారు. గ్రహణ నియమాలన్నీ కూడా మీరు పాటిస్తారు. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. పరాంబిక దయకి మీకు గనగాలి అని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభమస్తు.